వేదమంత్రము ప్రమాణము. ఆ మంత్రము శివుడు, ఆ శబ్దము శివుడే. వేదం ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా మాట ఏమిటి? నా ఊపిరి. ఊపిరి తీసి విడిచిపెడుతూ మాటగా మార్చాను. నా మాటలన్నీ నా ఊపిరి. నా ఊపిరి ఏమిటి? నా జీవితం. ఊపిరి తీస్తే కదా జీవితం. నా మాట నా జీవితం. నా ఊపిరే నా మాట అయినది. నేనే నా ఊపిరి. శబ్దము వేదము, వేదమే ఈశ్వరుడు. అప్పుడు ఆ వేదమంత్రంతో హవిస్సు అక్కడ బూది అయితే అది ఏమైంది? శివుడైంది. దాన్ని ధరిస్తే నీకు ఆ శక్తి వచ్చింది. అందుకని సర్వోత్కృష్టమైన భస్మ అని దేన్ని పిలుస్తారంటే హోమగుండంలోంచి తీసిన భస్మ. రెండవది స్మార్తం గౌణం ప్రకీర్తితం. ఆవు పేడ ఉండలు చేసి ఆ పేడ చేసిన ఉండలో పిడకలో వాటిని అగ్నిహోత్రంలో దగ్ధం చేస్తూ కాలుస్తూ వేదమంత్రాలు చదువుతూ కూర్చుంటారు. హవిస్సు స్వాహాకారం ఏమి ఉండవు. కానీ ఆవు పేడ పిడక కాలినటువంటి బూది గౌణం, స్మార్తం, అది గొప్పది. ఇప్పుడు హోమగుండంలో భస్మ లభించినప్పుడు ఆవు పేడ కాల్చినటువంటి బూది వాడుకోవచ్చు. అన్యాచ్యాస్తి ద్విజాభస్మ లౌకికం కేవలం పరం. ఇంట్లో వంట చేయడానికి పొయ్యిలో కర్రలు పెడతారు. పూర్వం పెట్టేవారు కదా వంట పొయ్యిలో కర్రలు. ఆ కర్రలు కాలిపోయినా బూది వస్తుంది. అది భస్మేనండి అని తీసి బరిలో పెట్టుకుంటానంటే ఇటుకల బట్టీల్లో చాలా వస్తుంది. అదంతా తెచ్చుకుంటానంటే అది కాదు. భస్మ అంటే ఏది అంటే హోమగుండంలోని పెట్టుకుంటారు. ఆ హోమగుండం, అందుకే మీరు చూడండి ఇప్పటికీ పీఠాధిపతుల దగ్గరికి ఎవరైనా ఈ హోమం చేశామండి అని ఆకులో ప్రసాదం అని పట్టుకొచ్చారనుకోండి, ఆ భస్మ వెంటనే తీసి పెట్టుకుంటారు. ఎందుకనంటే ఆ భస్మ అంత గొప్పది. అది సాక్షాత్తు శివస్వరూపమని. అది ధరించేటప్పుడు కూడా ఓంకారేణ నిరుక్తేన సహంసేన త్రిపుండ్రకం ధారయేద్భిక్షుకో నిత్యం ఇది జాబాలికో శృతి. జాబాలి స్మృతి అని అందులో ఆ ఉపనిషత్, అందులో సన్యాసి అయితే ఎలా ధరించాలి, గృహస్థ అయితే ఎలా ధరించాలి ఇవి చెప్తారు. ఎడం చేతిలో వేసుకోవాలి, నీళ్ళు వేయాలి, కుడి చేతి మూత పెట్టాలి. అగ్నిరితి భస్మ, వైరితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమితి భస్మ, సర్వగం హవాయుగం భస్మ, మనోవంగ్మన ఇత్యేతాని చక్షుగం శకరణాని భస్మాని అని మంత్రం చెప్పి అప్పుడు దాన్ని తీసి భస్మ ధరించాలి గృహస్థ అయితే. అదే సన్యాసి అయితే ఓంకారేణ నిరుక్తేన ప్రణవమంత్రం చెప్పుకుంటూ సహంసేన త్రిపుండ్రకం హంసమంత్రం చెప్తూ పెట్టుకోవాలి. అందుకని భస్మాన్ని ధరించాడు అంటే గుర్తు ఏంటంటే గురువుగారు చెప్పినటువంటి ఆ ప్రణవమంత్రాన్ని హంసమంత్రాన్ని కలుపుకుంటాడు. హంస ఏం చేస్తుంది? పాలు నీళ్లు విడదీస్తుంది. నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. నాకు ఆత్మ యందు తాదాత్మ్యత కావాలి, ఆత్మగా నిలబడాలి, నాకు ఏ ఇతర కోరికలు లేవు. అందుకని భస్మోద్ధోళనం చేసుకుంటారు. అందుకని అటువంటి భస్మాన్ని ధోళనం అంటే ఒళ్ళంతా అలదుకున్నటువంటి మూర్తి శంకర భగవత్పాదులంటే అది వారి పవిత్రతకి